ఈ ఫ్లవర్స్ చూడండి, గుండుబంతి ఫ్లవర్స్. ఇవి మేమైతే గుండుబంతి అంటామండి. మరి అందరూ తలా ఒక ఏరియాలో తలా ఒక రకంగా పిలుస్తారు. దీన్నేమో తురకబంతి అంటాము. ఇది అసలు నా దగ్గర పోయిందండి. పోయిన సమ్మర్లో విజయ పూల దగ్గర తీసుకొచ్చింది 2 పూలు. కొన్ని చాలా తీసుకొచ్చింది దగ్గర 4 మొక్కలు ఏమో వచ్చినాయి. బాగుంటాయండి అవి కూడా ఫ్లవర్స్. అమ్మ స్మెల్ అవి అయితే ఆ స్మెల్ కోసమే నేను ఎక్కువ వేస్తాను వాటిని. ఇక్కడ కాస్మోస్ కూడా అయిపోవచ్చినాయి. ఎడేనియం ఇప్పుడే మొగ్గలు వచ్చినాయండి, కొమ్మలతో పెట్టినాయి. అది ఈ కాస్మోస్ కూడా అయిపోవచ్చినాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా చిన్న వీడియో అండి. కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. చిక్కుడుకాయలు, దొండకాయలు, 2 పొట్లకాయలు ఉన్నాయి. అవి కోసుకొని పైన కొంచెం మనం నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకున్నామండి. ఇప్పుడు ఈ సీజన్లో ఈ శీతాకాలం మాత్రం బాగా చిక్కుడు తీగకి మాత్రం ఫుల్ చిక్కుడు తీగ కాదండి, ఏ తీగ అయినా, దొండ తీగ అయినా, చిక్కుడు తీగ అయినా, టమాటాలకి విపరీతమైన నల్లపేను అయితే పట్టేసిద్దండి. తెల్లంగా ఫ్లవరింగ్ ఉంటుంది, చిక్కుడుకాయకి నల్లగా పట్టేసిద్ది. అది కొంచెం అటాక్ అవ్వంగలోనే మనం చూసుకొని వెంటనే కనుక మనం ఏదో ఒకటి నీమ్ ఆయిల్ కానీ, పుల్ల మజ్జిగ కానీ, యాష్ కానీ మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఇస్తే కనుక స్ప్రే చేస్తుంటే మళ్ళీ అది ఎక్కువ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మనం బాగా స్ప్రెడ్ అయ్యి తోట మొత్తం పట్టేసింది అనుకోండి నల్లపేను, మనం దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైద్దండి. అందుకని చెప్పేసి ఉన్నా లేకపోయినా కూడా ఏదో ఒకటి స్ప్రే చేస్తే ఇప్పుడు రాకుండా ఉంటుంది. రాని దానికి వచ్చింది తొందరగా కంట్రోల్ అవుతుంది. పుల్ల మజ్జిగ అది ఏముందండి, అది మనకి 2 రకాలుగా ఉపయోగపడిద్ది. పెస్టిసైడ్గా, ఫర్టిలైజర్గా. నేనైతే మాత్రం ఈ టమాటా మొక్కలకైతే బాగా పట్టేసిందండి. అందుకని చెప్పేసి 4 రోజులకి 3 రోజులకి హార్వెస్ట్ చేసుకోగానే ఒక్కసారేమో నీమ్ ఆయిల్లో ఇంగువ, మరి సోడా ఉప్పు, మరి ఆవు మూత్రం ఏదో ఒకటండి. ఇంగువ కూడా మన దగ్గర ఇంగు ఉంటుందండి, ముద్ద ఇంగువలాగా ఉంటుంది. అవి కర్పూరం ఏదో ఒకటి వేసి కనుక మనం స్ప్రే చేసుకుంటుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక్కసారికైతే మాత్రం అసలు పొరపాటున కూడా కంట్రోల్ అవ్వదండి. మనం ఎందుకంటే కెమికల్స్ కాదు కదా ఇచ్చేది, ఆర్గానిక్ కాబట్టి ఒక్కసారి 2 సార్లు కొట్టి పోలేదు అనుకుంటే మాత్రం పొరపాటున కూడా పోదు. కనీసం 4-5 సార్లు అయినా మనం స్ప్రే చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అందుట్లో శీతాకాలం కదా, ఇంకా ఎక్కువ అటాక్ అవుతుంది. మా చెల్లి వాకింగ్ చేసుకుంటుంది. ఈ వాకింగ్లు ఎందుకు, హాయిగా ఇలాంటి మిద్దె తోట 4 చెట్లు పెట్టుకుంటే వాటితోటి అయిపోద్దంటే, వామ్మో ఇంత పని నా వల్ల కాదమ్మో, ఇంత పని ఉంటుందా మిద్దె తోట అంటే, ఇన్ని గంటలు అంటుంది. మరి అవును, మరి ఇంతే ఉంటుంది మిద్దె తోట అంటే. ఊరికే వస్తాయి అనుకున్నాం కాయలు. ఉదయం వాటర్ చేయటం, సాయంత్రం మందులు కొట్టుకోవటం, హార్వెస్ట్లు చేసుకోవటం ఇవే. కింద అయితే కొన్ని ఉన్నాయండి. నేను కింద అవన్నీ కోసేసి మందు కలిపిస్తాను. మా పొట్టిది పైకి ఎక్కి కోసిద్ది. అవిగోండి పైనే ఉన్నాయి ఎక్కువ శాతం. చిక్కుడుకాయలు ఎక్కువ ఉన్నాయి. అదిగోండి ఎక్కింది. ఇక అవన్నీ కోసిచ్చే లోపల నేను మందు కలిపిస్తానండి దానికి. నేను కొంచెం టమాటా మొక్కలకు కూడా కొట్టాలి. ఒక్కసారే కొట్టకుండా కొన్ని కడుతున్నానండి రోజు. కాలిన్ బాటిల్లో పోసుకొని, ఇదిగోండి ఇది నీమ్ ఆయిల్. ఇంకా శీతాకాలం మాత్రం కంపల్సరీ ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్కి అయితే పచ్చపురుగు అండి విపరీతంగా పట్టేసిద్ది. చూసుకుంటూ ఉండాలి. మనకి అది అటాక్ అయింది పచ్చపురుగు అంటే ముందు మనకి పైన తెల్లగా ఉండకుండా, క్యాలీఫ్లవర్ అయితే మాత్రం మొత్తం నల్లంగా అనిపించిద్దండి. ఇక అదే గుర్తు. ఆ నలుపు వచ్చిందంటే ఇక మనకి పచ్చపురుగు అటాక్ అయినట్టే. ఇదిగోండి విమ్ము కొంచెం లిక్విడ్ వేస్తాను. నేనైతే కొలత ప్రకారం ఏం వేయట్లేదండి, అస్తమానం వేసేవాళ్ళం ఏదో సుమారు చూసేసేస్తా. ఈ శీతాకాలం మాత్రం కంపల్సరీ మొక్కల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. వర్షాలు వచ్చినప్పుడు అయితే ఏముండవు కానీ ఇంత రోగాలు, అప్పుడేమో మొక్కలు చచ్చిపోతాయి. శీతాకాలం ఏమో ఈ పురుగులు, ముడత, పిండి నల్లి, నల్లపేను ఇవే అటాక్ అవుతాయి. ఎండాకాలం వస్తే మొక్కలు ఏ సీజన్లో ఉండేది ఆ సీజన్లోనే ఉందిలేండి, ఇప్పుడు అప్పుడు అనేమి ఉండదు. నేనైతే దీన్ని కాలిన్ బాటిల్లో వేస్తే కొంచెం తేలిగ్గా ఉంటుందని మనం కొట్టడానికి కూడా మనకి మంచి మొక్కకి దగ్గరగా ఉండి బాగా కొట్టవచ్చు. దగ్గర బాగా స్ప్రే చేయొచ్చు, గట్టిగా తగులుతుంది. మనం ఇది చేశాక మన దగ్గర కొంచెం యాష్ ఉన్నా, లేకపోతే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, అయిపోయిందో అదే వాడందో డేట్ వెళ్ళిపోయిందో ఉన్నది కదా, దాన్ని కూడా మనం చల్లితే కూడా చాలా రిజల్ట్ ఉంటుందండి.
నేనైతే చెట్టుకి ఇది బాగా పట్టేసిందండి. అసలు దీన్ని వదిలిస్తున్నా లేదా అని ఛాలెంజ్గా తీసుకున్నా. అదిగోండి చూడండి, చాలా వరకు అయితే పోయింది. మా పొట్టిది ఆకులు ఎక్కువ అయిపోయి ఎండ తగలట్లేదండి కింద మొక్కలకు ముందు. అందుకని చెప్పేసి అవన్నీ కొయ్యమన్నా కోసాక ఇది పోసిస్తాను పైకి. అప్పుడు ఇక హార్వెస్ట్ చేసిన రోజల్లా కొట్టిస్తున్నానండి నీమాయిల్ అయితే మాత్రం ఏదో ఒకటి కలిపి. మనం ఆర్గానిక్ తొందరగా తగ్గవండి, కొంచెం శ్రమే ఉంటుంది ఈ 2 నెలలు మొక్కలతోటి. బాగా పూర్తిగా తడవాలి. ఎండ కూడా తగలాలండి మా మొక్కలకి. అచ్చం మనం ఇచ్చే కాలుష్యం వాటి ద్వారా వీటి ద్వారా ఇచ్చే కన్నా కూడా ఎండ తగిలితే ఎండ ద్వారా చాలా ఫుడ్ తయారు చేసుకుంటాయండి మొక్కలు. డి విటమిన్, మనుషులకి డి విటమిన్ ట్యాబ్లెట్లు మింగుతారు, ఎండలో మాత్రం నిలబడరు. అట్లనే మొక్కలకు కూడా ఎండ తగిలితే కనుక దాని ఫుడ్ అది చాలా వరకు మనం ఇవ్వకుండానే తయారు చేసుకుంటుంది సూర్యరశ్మి ద్వారా. మొక్కల మీద కూడా డస్ట్ ఉండకూడదండి, ఎక్కువ శాతం డస్ట్ ఉంటే అది పీల్చుకోలేదు. మనం ఇచ్చే ఫుడ్ కానీ సూర్యరశ్మి ద్వారా వచ్చేది కానీ మనం అది అబ్జర్వ్ చేసుకోలేదు. ఇవ్వండి, ఇవైతే కోసామండి ఈరోజు. అంతేనండి. థ్యాంక్ యూ.